అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం ఈ రోజులో వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే శాల లక్షణాలు. అసలు శాల అంటే ఏంటి? దాంట్లో లక్షణాలు, దాంట్లో టైప్స్ అవన్నీ ఈరోజు మనం తెలుసుకుందామండి. శాల అంటే ఏం లేదు, పొడవు ఇంటి వెడల్పుతో మనం గోడలు కట్టి పైన స్లాబ్ వేసి ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నాం కదా, దాన్నే శాల అంటారు. అయితే ఈ శాలలు 6 విధములుగా నిర్మించుకోవచ్చు అని చెప్పేసి మానసర గ్రంథంలో మనకు తెలియజేశారనమాట. ఈ 6 విధాలకు కూడా ఒక విధానికి ఒక పేరుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి ఫస్ట్ దండకము, రెండోది స్వస్తికము, మూడోది మౌలికము, నాలుగోది చతుర్ముఖము, ఐదోది సర్వతోభద్రము, ఆరోది వర్ధమానము. ఈ 6 విధాలుగా మనం నిర్మించుకోవచ్చు శాల అని చెప్పేసి మానసర గ్రంథంలో మనకు తెలియజేశారు. అయితే చూద్దాం. శాల అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, పొడవు ఇంటి వెడల్పుతో మనం గోడలు కట్టి పైన స్లాబ్ వేసుకుంటే దాన్ని శాల అంటారు. ఆ శాలనే దండకము అని అంటారు. ఎట్లా? ఇప్పుడు మన స్థలం ఇది అనుకోండి. దీనికి తూర్పు, మళ్ళీ దిక్కులు మనకి తెలియాలి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. స్మాల్ రిక్వెస్ట్ అండి, అందరూ వీడియోలు చూసిన కొంతమంది అక్షరాలు చిన్నగా కనపడుతున్నాయి, కొంచెం పెద్దగా రాయమని అడుగుతున్నారు. మీ మొబైల్ని హారిజాంటల్గా, అంటే మనం ఇట్లా నిలువుగా చూడకుండా ఇట్లా హారిజాంటల్గా తిప్పి చూడండి, కొంచెం బాగానే కనపడతాయండి. అట్లాగే ఇప్పుడు ఈ దండకం అనేది చాలా అని చెప్తున్నాను. మన స్థలంలో ఇట్లా చుట్టూ ప్రహరీ వదిలేసి ఇట్లా నిర్మించుకునే గృహాన్ని, ఇది ఇండిపెండెంట్ హౌస్, దీనినే శాల అంటారు. శాలకే దండకము అని పేరు. దీన్ని మనం ఏకశాల అని పేరు అన్నమాట. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఇక స్వస్తికము. ఈ స్వస్తికానికి పేరేంటంటే ద్విశాలనే. ఇదే స్థలంలో మనం ఇట్లా ఈ దక్షిణం, పడమర ఈ 2 సరిహద్దులలో ఇట్లా ఓపెన్ ప్లేస్ అంటే ప్రహరీ వదిలేసి ఇట్లా రెండు దిక్కులకి ఇట్లా శాల నిర్మిస్తాం అన్నమాట. దీనిని ద్విశాల అంటారు. ఈ ద్విశాలనే స్వస్తికము అని అంటారు అన్నమాట. మనం ఈ 2 దిక్కులు నిర్మించినా సరే మనకి ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్, ఈ ప్రహరీకి ఈ చుట్టూ, మన స్థలానికి చుట్టూ ప్రహరీ, ఈ మధ్యలో స్థలం వదిలేసి, ప్రహరీ స్థలం వదిలేసి ఇట్లా శాలలు నిర్మించుకోవాలన్నమాట. ఇదైతే అందరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది మన స్థలం హద్దును ఖాయం చేసే అన్ని నిర్మిస్తూ ఉంటారు, నిర్మాణాలన్నీ. అలా కాదు, ఏ నిర్మాణం నిర్మించదలుచుకున్నా సరే ఈ టైప్లో మనకి ఎక్కడ కనపడుతుంది, ఈ టైప్లో మనకి గృహాలు కూడా ఉన్నాయి. పాత రోజులలో కట్టిన గృహాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఈ 2 శాలలో ఇటు ఒక వాకిలి ఉంటుంది, ఇటు వాకిలి పెట్టుకొని ఇటు గదులు వేసుకొని ఇందులో ఒకళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ శాలని, ఈ ద్విశాలని ఇట్లా కలిపి కట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా విడివిడిగా దేని దానికైనా కట్టుకోవచ్చు అనమాట. ఇట్లా కలిపైన కట్టుకోవచ్చు, దేని దానికి విడిగాని కట్టుకోవచ్చు. దీనిని ద్విశాల అంటారు. ఏ శాల కట్టుకున్నా సరే మనకి చుట్టూ ప్రహరీ అనేది మస్ట్ అండ్ షుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ప్రహరీ వల్ల మనకు అన్ని బెనిఫిట్సే, మన స్థలం పోయేదేం లేదు, ఉండాలి కంపల్సరీగా. ప్రహరీ ఉంటేనే మనకు అన్ని విధాల సేఫ్ అనమాట. అందుకని చెప్పేసి దీన్ని ద్విశాల అంటారు. ఈ ద్విశాలనే స్వస్తికం అని కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ మౌలికం చూద్దాం. ఇదే స్థలం అనుకుంటే, స్థలం కొంచెం పెద్దదికి ఇద్దామండి, చిన్నదైనట్టుంది. ఇది మన స్థలం అనుకుంటే, దీంట్లో త్రిశాల అంటే దక్షిణం, పడమర, ఉత్తరం వైపు ఇట్లా నిర్మించుకోవచ్చు అన్నమాట. ఏ శాల నిర్మించినా సరే మనకి ఈ మధ్యలో ఈ బ్రహ్మస్థానం, అంటే స్థలం మొత్తం తీసుకుంటే బ్రహ్మస్థానం వస్తుంది కదా, దానిని ఓపెన్గా వదిలేసి ఇట్లా 3 దిక్కులు శాలలు నిర్మించుకుంటాం అన్నమాట. దీనిని త్రిశాల అంటారు. ఈ త్రిశాలనే మౌలికము, ఈ త్రిశాలనే మౌలికం అని కూడా పిలుస్తారు అన్నమాట. అట్లాగే కొన్ని చోట్ల ఈ త్రిశాలని ఇటుకొని నిర్మించుకోవచ్చు.
దక్షిణం పడమర ఇటు తూర్పు కూడా ఈ శాల నిర్మించి ఇటు ఓపెన్ ఉంచుకోవచ్చు. అంటే మనకి ఆ ప్లేస్ ఉన్న పరిస్థితులను బట్టి ఏరియాని బట్టి మనం నిర్మించుకోవచ్చు. ఎక్కువగా ఈ దక్షిణం పడమర ఉత్తరం ఇట్లా నిర్మించుకుంటే ఈ తూర్పు వైపు ఇటు ఎక్కువ ప్లేస్ ఉంటే తూర్పు వైపు రోడ్డు అనుకోండి, ఇటు తూర్పు వైపు మెయిన్ రోడ్డు ఇట్లా నిర్మించుకోవచ్చు. లేదండి ఉత్తరం వైపు రోడ్డు ఉంది, ఉత్తరం వైపు రోడ్డు ఉంది అనుకోండి, అప్పుడు మనం ఇటు శాల నిర్మించుకోవచ్చు అనమాట. ఇలా కూడా నిర్మించుకోవచ్చు. తూర్పు రోడ్డు ఉంటేనే ఇటు పెట్టుకోవచ్చు, ఉత్తరం రోడ్డు ఇది ఉత్తరం మెయిన్ రోడ్డు అనుకోండి, ఇటు ఓపెన్ ప్లేస్ ఇట్లా పెట్టుకొని ఈ త్రిశాలని ఇట్లా 2 విధాలుగా నిర్మించుకోవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ చతుర్ముఖము, చతుశాల అంటారు. ఈ చతుశాలనే చతుర్ముఖము అని కూడా పిలుస్తారనమాట. ఈ చతుశాల అంటే ఇది స్థలం అనుకోండి, ఈ స్థలంలో ఈ మధ్యలో ఇట్లా బ్రహ్మస్థానం అనేది వదిలేసి 4 దిక్కులు అనమాట, ఇట్లా 4 దిక్కులు శాలలు నిర్మిస్తే 4 దిక్కులు శాలలు నిర్మిస్తే దీనిని చతుశాల, ఈ చతుశాలకే చతుర్ముఖము అని పేరు కూడా అనమాట. ఇట్లా మన ఈ నిర్మించే గృహాలలో ఇట్లా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇవి ఒకటే కాదు, మళ్ళీ వీటిలలో ఈ 6 పేర్లలో కూడా ఒక్కో దాంట్లో టైప్స్ ఆఫ్ ఉన్నాయి. రకరకాలు నిర్మించుకోవచ్చు, ఒక్కోదానికి ఒక పేరు. ఈ దండకం అనుకోండి, ఈ దండకం అనే ఏకశాల అని చెప్పుకున్నాం కదా, ఈ ఏకశాలలో కూడా 104 విధములుగా గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఈ 104లో కూడా ఇందులో ముఖ్యమైన 16 అన్నమాట. 16 రకాలుగా గృహాన్ని నిర్మించుకోవచ్చు. అంటే మొత్తం 104 విధములుగా గృహాన్ని నిర్మించుకుంటే ఏకశాలలో 104 రకాలుగా నిర్మించుకోవచ్చు అని మనకు తెలియజేశారు శాస్త్రంలో. అయితే ఈ 104లో కూడా 16 ముఖ్యమైనవి చెప్పారనమాట. 16 రకాలుగా ముఖ్యమైన గృహాలు నిర్మించుకోవచ్చు. అయితే ఈ 16 రకాల గృహాలు కూడా ఎట్లా నిర్మించుకోవాలి, వాటి ద్వారా ఏ గృహం నిర్మించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది కూడా మనకు తెలియజేశారనమాట. అయితే ఈ రోజులలో ఇక్కడ ఒక చిన్న విషయం, దీంట్లో ఈ శాల, ఈ ద్విశాల, ఈ చతుశాల, ఈ దండకము, స్వస్తికం, మౌలికం, చతుర్ముఖం ఏది నిర్మించుకున్నా సరే ఈ చుట్టూ ప్రహరీ అనేది కంపల్సరీగా వదిలేసి నిర్మించుకుంటే చాలా మంచిదన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, ద్విశాల కట్టుకున్నా స్కూల్స్ కాలేజెస్ కూడా వాటికి ఎక్కువ నిర్మిస్తూ ఉంటారు. ఇప్పుడు స్థలం ఇది అనుకోండి, ఇది స్థలం అయితే ఈ స్థలాన్ని ఖాయం చేసుకొని ఇట్లా నిర్మిస్తూ ఉంటారు ద్విశాలకి, ఇట్లా 2 వైపులుగా. ఇవి కాలేజీ బిల్డింగ్స్ కూడా ఉంటాయి, మీకు స్కూల్ బిల్డింగ్స్, కాలేజీ బిల్డింగ్స్ అట్లా ఉంటాయి. ఇక త్రిశాలకు వచ్చేపాటికి ఇటు కూడా ఇట్లా నిర్మిస్తూ ఉంటారు. ఇట్లా ప్రహరీ లేకుండా స్థలం అద్దు చేసేసి ఇట్లా నిర్మిస్తూ ఉంటారన్నమాట. ఇదనేది అంత కరెక్ట్ కాదు. ఏ శాలకైనా సరే మనం ప్రహరీ వదిలేసి నిర్మించుకుంటే చాలా ఉత్తమం అండి. చుట్టూ ప్రహరీ వదిలేసి మనం నిర్మించుకుంటే చాలా ఉత్తమం అన్నమాట. అయితే ఇప్పుడు మనం శాల అంటే ఏంటో తెలుసుకున్నాము. ఆ శాలలో 6 విధాలైన రకాలు ఉన్నాయని తెలియజేసుకున్నాము. 6 విధాలుగా నిర్మించుకోవచ్చు ఈ శాలలో. అసలు శాల అంటే ఏంటి, ఈ శాలని 6 విధాలుగా నిర్మించుకోవచ్చు అని మనకు మానసారం తెలియజేసింది. ఈ 6 విధాలలో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఒక్కో దాంట్లో రకరకాలుగా నిర్మించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ దండకాన్ని ఏకశాల అని చెప్పుకున్నాము. ఈ ఏకశాలలో 104 విధములుగా గృహాన్ని నిర్మించుకోవచ్చు అని మనకు తెలియజేశారు. ఈ 104 గృహాలలో కూడా మళ్ళీ మనకి 16 ముఖ్యమైనవి అని చెప్పారు. ఈ 16 రకాలుగా గృహాన్ని నిర్మించుకోవచ్చు ఏకశాలలో. అయితే ఈ 16 రకాలుగా ఎలా నిర్మించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది కూడా మనకు తెలియజేశారనమాట. అట్లానే ఈ స్వస్తికము, మౌలికము, చతుర్ముఖము, సర్వతోభద్రం, వర్ధమానం వీటిల్లో కూడా రకాలు ఉన్నాయి. మనకి ఈ రోజులలో మనం ఇండిపెండెంట్ హౌస్లే కదా ఎక్కువ కట్టుకునేది, అందుకని చెప్పేసి వీటితో మనకు అంత పని లేదు. వీటి గురించి మనం తెలుసుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందామండి. ఈ 16 రకాల గృహాలు ఎలా నిర్మించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము.
అంతవరకు సెలవు, నమస్కారం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్లు ఇచ్చే కొద్దీ నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ డెప్త్గా ప్రిపేర్ అయిపోయి మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తూ ఉంటానండి. అందుకని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.